అయితే ఇంతలావు ట్వీట్ చేశారు. ట్వీట్ చేసి మీరు వైసీపీ కోర్టులాగా వివరిస్తున్నారు. ఎందుకు అన్న అనవసరం కదా. ఇప్పుడు పార్టీలు రెండు కూర్చొని మాట్లాడుకునే దగ్గర అదే సార్ నేను అంటుంది, ఇలాంటి వ్యాఖ్యలు అనవసరం, ట్వీట్లు అనవసరం కదా. ఇట్లాగా పబ్లిక్ వెళ్ళేసరికి ఏంటంటే సఖ్యత లేకుండా ఏంటని చెప్పేసి వేరే మూడో మనిషి వచ్చేసి ఈ కూటమిలో ఎట్లాగన్నా విడదీయాలన్న ఆలోచనతో ఎవరన్నా కానీ ఇట్లా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు ఎడదేస్తారో లేదో కానీ కొత్తగా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఏంటంటే చిరంజీవి గారు తమ్ముడిని సీఎం చేయటం కోసం ఆయన కంకణం కట్టుకున్నారట, సంకల్పం తీసుకున్నారట. సో మరి ఏంటి ఈ పండగ సందర్భంగా ఏమైనా తీసుకున్నారా? ఎందుకంటే అలాంటి చిరంజీవి గారు అన్నారా మాట అనలేదు, బట్ అలా అన్నట్టుగా బయటకి వార్తలు వస్తున్నాయి. గాలి వార్తలు ఎన్నో వస్తూ ఉంటాయి సార్. నేను ఎదుగంటున్నా కదా, కూటమిలో పని చేసుకుంటూ ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం మొన్నటి దాకా డిప్యూటీ సీఎం వివాదం నడిచింది. అదే సార్ నేను అనేది, ఇప్పుడు సీఎం వివాదం ఇప్పుడు అదే అంటున్నా. ఎక్కడో ముసుగేసుకొని చీకట్లో కూర్చొని ఈ కూటమిలో ఏదో గొడవలు పెట్టేసి కూటమిని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే దీన్ని మనం ఏదో పెద్ద విషయం చేసుకొని మనం చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే సీఎం అనేది ఇంతకుముందు మనం మాట్లాడితే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సభల్లో కూడా చెప్పారు, మనం చేయాల్సిన పనులు, మీరు నన్ను సీఎం అన్నంత మాత్రాన్ని ఇక్కడ ఒదిగేం లేదు, మనం చేయాల్సింది ప్రజాపాలన, ప్రజల పక్షాన్ని మనం చేయాలి, పోరాటాలు చేయాలి చాలా అన్నారు. కానీ వాళ్ళ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పని చేసుకుంటూ ఆయన వెళ్ళిపోతున్నారు. ఇదేంటంటే కూటమిలో ఏదో నిప్పులు రేగొచ్చి అది విచ్ఛిన్నం చేయడానికి ఇట్లా ప్రయత్నం చేస్తున్న వాళ్ళే కానీ ఇట్లాంటివన్నీ మనం నమ్మాల్సిన అవసరం లేదని గాలి పోగేసిన వార్తలు మాత్రమే అంటారు. రామ్నాథ్ గారు ఒకసారి వైసీపీ ఆయన రేగి లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్ళే ముందు ఎందుకనండి అంటే ఒకప్పుడు టీడీపీ అంత డిసిప్లిన్డ్ పార్టీ మీకు తెలుసు, ఈ రోజుకి డిసిప్లిన్డ్ పార్టీ అని నేను బలంగా విశ్వసిస్తాను. బట్ ఈ వివాదాలు మరి ప్రభుత్వం స్టార్ట్ అయింది, ఒక 10 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, అయినా కూడా ఎందుకని మణిగేలాగా వ్యవహరించలేకపోతున్నారు, గట్టిగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి, నిజంగానే చిరంజీవి గారు అలాంటి ప్రపోజల్ ఏదన్నా బీజేపీ అధిష్టానం దగ్గర పెట్టారా? మా సోదరుడిని సీఎంని చేయాలి, మీరు సహకరించాలని ఈ వార్తలు వస్తున్నాయి. ప్యానల్లో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అంటే మీరు అన్నట్టుగా టీడీపీ పార్టీ ఖచ్చితంగా ఒక క్రమశిక్షణ డిసిప్లిన్ వ్యవహారాల్లో మిగతా పార్టీల కంటే కాస్త భిన్నంగా వాళ్ళ వ్యవహార శైలి ఖచ్చితంగా ఉంటుంది. అంటే మనం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిత్తూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన అంశం మనకు బయటకు వచ్చినప్పుడు కూడా మనకు కనపడింది. అంటే ఆ ఎమ్మెల్యేను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా పార్టీ ఒక లేఖ ఇవ్వడం, అంటే వాళ్ళు ఎక్స్టర్నల్గా ఎలా ఉండని ఖచ్చితంగా వాళ్ళు బయటికి ఒక మెసేజ్ ఇవ్వడం, ఇలాంటి చర్యలు ఉంటాయి. కానీ మీరు అన్నట్టు ఇక్కడ కొలికపూడి గారి అంశం తీసుకుంటే ఆయన అమరావతి ఉద్యమం నేపథ్యంగా ఎదగడం, అంటే ఆయన కూటమికి ముందు అంటే గతంలో 2019-2024 మధ్యలో ఆయన వ్యవహారశైలి ఎలా ఉన్నది, టీడీపీకి ఆయన ఎలా తోడ్పాటు అందించారు, ఈ విషయాలన్నీ బేరీజ్ వేసుకొని ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంగా ఆయన ఎన్నుకున్నారు ప్రజలు. ఆ రకంగా ఆయన ఈరోజు ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో వివిధ సమస్యల రూపంలో ఆయన గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు, కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు కొంత అనుభవరాహిత్యం నుండి లేదా పదవిలోకి రావడం వల్ల నుండి కొన్ని పొరపాట్లు తప్పిదాలు